హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు దేవి వంటిల్లు అండ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఈరోజు ఉగాది కదండి. ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కలైతే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ద్రాక్ష పళ్ళు ఉంటాయి కదండీ! గ్రీన్ గ్రేప్స్ అవి కూడా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత బనానాస్‌ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 2, 3 బనానాస్ అయితే సరిపోతుంది. ఇలా అరటిపండుని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బెల్లం కూడా ఇలాగా తురుముకోవాలండి. తురుముకొని దీంట్లోకి వేసేసుకోవాలి. ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు గుజ్జు కూడా వేస్తున్నాను. చింతపండు గుజ్జు కూడా వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఒక చిటికెడంతా కారం వేసుకోవాలి. ఇది కూడా కొత్త కారమేనండి. అలాగే చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న వేప పువ్వు ఉంటుంది కదండీ! దాన్ని కూడా దీంట్లోకి అయితే వేసుకున్నాను నేను. వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. షడ్‌రుచులండి. అన్ని రుచులు ఉండేలా చూసుకోవాలి ఉగాది పచ్చడి అంటే. ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే దీంట్లోకి కొంచెం గుల్లపప్పు అంటారు కదా! దాన్ని కూడా అంటే శనగపప్పుని కూడా పైనుంచి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కూడా బెల్లం ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి. అరటిపళ్ళు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఎవరైనా కొత్తగా ఉగాది పచ్చడి చేయాలనుకునే వాళ్ళైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి. మరొకసారి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలండి. నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి.